ఫ్రెండ్స్ ఇది OnePlus 13R OnePlus 12R సక్సెసర్ అని చెప్పొచ్చు. ప్రైస్ అయితే ఇలా ఉంది. సేల్స్ లో మీకు 35,000 అలా రావచ్చు. బాక్స్ లో మీకు అన్ని ఇస్తున్నారు, ఏ కంటెంట్స్ మిస్ చేయలేదు. కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది, 80W చార్జర్ ఇస్తున్నారు. బాక్స్ లో మీకు అన్ని కంటెంట్స్ అయితే వస్తాయి. ఇక మీరు దీన్ని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే స్క్రీన్ మీద ఉంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. డిస్ప్లే వచ్చి 6.78 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఈసారి బేస్ మోడల్ 12GB RAM 256 తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఈసారి మీకు 3 కెమెరాలు ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. ఈసారి మీకు 50MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 50MP మెయిన్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చి 16MP, 6000 mAh బ్యాటరీ, 80W సూపర్ వూక్ చార్జర్ తో. 13R ఈసారి మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80W సూపర్ వూక్ చార్జర్ తో సపోర్ట్ చేస్తుంది. OnePlus 13R ఫ్రంట్ స్క్రీన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ తో పోలిస్తే చేంజ్ చేశారు. అండ్ 13R లో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. IP65 రేటింగ్ తోనే వస్తుంది. IP68 అండ్ 69 అలాంటివి ఏం లేవు. అండ్ దీన్ని నెక్స్ట్ జనరేషన్ లో యాడ్ చేస్తారేమో. ప్రెసెంట్ అయితే 13R లో వాటర్ రెసిస్టెన్స్ లేదు. అండ్ ఇంకోటి ఇందులో టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. మంచి మూవ్ ఇది. టెలిఫోటో లెన్స్ వల్ల మీకు 50MP కెమెరా, 47mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. మెయిన్ ఇంకోటి ఫ్రంట్ 16MP కెమెరా, దాన్ని ఏం చేంజెస్ అయితే చేయట్లే. ఫ్రంట్ కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుండేది. 32MP తీసుకొని వచ్చి 4K యాడ్ చేసింటే బాగుండు. 13R లో ప్రెసెంట్ అయితే 4K ఆప్షన్ అయితే ఉండదు. పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మెయిన్ కెమెరా లాస్ట్ టైం IMX సెన్సర్ తో వచ్చింది. ఇప్పుడు LYT 700 సెన్సర్ యూజ్ చేశారు. మెయిన్ కెమెరా 50MP కెమెరా. అండ్ కెమెరాలో HDR కూడా పర్ఫార్మ్ బాగానే ఉంది. అండ్ 2x పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు మనం 47mm లో, ఎందుకంటే టెలిఫోటో లెన్స్ ఉంది కదా. బాగానే ఉన్నాయి, బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కెమెరాలో అయితే ఫోటోలు మంచి ఫోటోలు వస్తున్నాయి. అండ్ జెడ్ యాక్షన్ బాగుంది. కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా 8MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూజ్ అయితే ఏం లేదు. నాకైతే అది వేస్ట్ అనిపిస్తుంది. 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. బ్యాక్ కెమెరాలో ఫ్రంట్ 16MP కెమెరా, ఎప్పటి నుంచి అదే కెమెరా చూస్తున్నాం. డే అండ్ లైట్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొంచెం సాఫ్ట్ చేస్తుంది అయితే ఫేస్ ని. ప్రాసెసింగ్ లో కొద్దిగా సాఫ్ట్ అయితే చేస్తుంది. కాకపోతే 4K వీడియో రికార్డింగ్ అయితే ఫ్రంట్ కెమెరాలో ఉండదు. బ్యాక్ కెమెరా మాత్రమే 4K సపోర్ట్ చేస్తుంది. 4K 60fps స్టెబిలైజేషన్ కూడా బాగుంది 4K 60 లో. దీంతో మీకు పోర్ట్రేట్ వీడియో అయితే ఉంటుంది 1080p లో. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫుల్ HD క్వాలిటీలో బ్లాక్ డ్రోన్ బ్లర్ చేసి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. స్లో మోషన్ యూస్ చేసుకోవాలంటే మీరు 1080p 240fps యూస్ చేసి ఈ ఫోన్ లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. LTPO ప్యానెల్, HDR10 సపోర్ట్ తో వస్తుంది. 10-bit ప్యానెల్ అండ్ పీక్ బ్రైట్నెస్ 4500 nits తో వస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు, సూపర్ ఉంటుంది డిస్ప్లే. దీంట్లో L1 సపోర్ట్ ఉంది. Amazon Netflix HD ప్లే అవుతుంది. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఇందులో ఉండదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ మీకు దీంట్లో ఐర్ బ్లాస్టర్ ఉంటుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 7 తో వస్తుంది మొబైల్. అండ్ OnePlus యూజర్స్ ఎక్కువగా ఇష్టపడేది అలెక్స్ స్లైడర్, అది కూడా ఇందులోనే ఉంది. నెక్స్ట్ మీకు ఇది పర్ఫార్మెన్స్ 8 Gen 3 ప్రాసెసర్. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఇప్పుడు 40,000 రూపాయల లోపలే వస్తుంది ఇది. IQ Neo 10 Pro ఇలాంటి మొబైల్స్ లో 8 Gen 3 ప్రాసెసర్ అయితే చూస్తారు మీరు. అండ్ దీంట్లో వాటర్ రెసిస్టెంట్ తీసుకొచ్చింటే బాగుండేది, అదొకటి మిస్ అయింది. మీకు ఎలా అనిపించింది 13R? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కింద రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.